చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా మీ ప్రేమతో కృపతో దేవా జ్ఞాపకం చేసుకొని రీతిగా ప్రభా ఈ సన్నిధానంలో నిలబెట్టిన జ్ఞానం కొరకై మీకు స్తోత్రాలు. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని చూడక ప్రభా ఎంతోమంది నైనా ఘనమైన వారు, మంచివారు, నీతిమంతులైన వారు లోకం విడిచిపెట్టి వెళ్ళి ఉండగా మమ్మల్ని అయితే ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మరి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారంటే ఇందులో మా నీతి కానీ మా భక్తి కానీ ఇంత మాత్రమూ కాదు తండ్రి. కేవలం మీరు మా మీద చూపిన ఉచితమైన ప్రేమ కనికరాల మూలంగా మీ సన్నిధిలో ఈ రీతిగా మేము ఉన్నాం తండ్రి. మీ స్తోత్రాలు. ఎవరైనా ఆరాధనలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఆరాధన తలంపు ప్రభావం మరి మేము ఆలోచిస్తుండగా తండ్రి మీరే మాతో ఉండండి, సహాయం చేయండి. బోధించుచున్న నాకు మీ జ్ఞానమును ఆత్మను మీరు గురించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆరాధనకు సహాయకరంగా మరి లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి మరి 50 వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 36 నుంచి 7వ అధ్యాయము లూకాసు వార్త 36 నుంచి 50 వచనం వరకు మార్చి చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుల ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని అసలు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములతో నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయినగా తనను ముట్టుకున్న ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి నిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని విన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమాయను. అప్పుడు యేసు వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను ఇచ్చింది. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన గనక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగిను. అతడెవరికి ఎక్కువ క్షమించునో వాడే నాకు దోచుకున్నాడని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుకుని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. విస్తారముగా ప్రేమించిన కనుక విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడుతున్నావు వాడు కొంచెముగా ప్రేమించినట్టు చెప్పి నీ పాపములు క్షమించబడినవి అని ఆమె తనను. అప్పుడు ఆమె ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకోసాగి. అందరూ చదువుదాం. అందుకు ఆయన నీ విశ్వాసం దేవుడి మాటలు తీర్చున్నాక ఇక్కడ మరి ఈ యొక్క అధ్యాయంలో కొంతమంది వ్యక్తులు మనము
చూస్తున్నాము. ఎవరంటే పరిసయ్యుడు, అలాగే మరి సీమోను ఒక వ్యక్తి, అలాగే మరి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. ఇక్కడ మనం చూస్తే 3 వ్యక్తులు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు. మరి 3 వ్యక్తులు, అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తే ఒక రోజున మరి యేసుక్రీస్తు వారిని పరిసయ్యుల తెగకు సంబంధించినటువంటి వ్యక్తి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానించాడు. మరి ఆహ్వానించినప్పుడు అక్కడ ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొనెను. మరి ఇక్కడ ఈ పరిసయ్యుడు, అలాగే పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. మరి యొక్క పాపాత్మురాలైన స్త్రీ గురించి మనం చాలాసార్లు విన్నాం. మరి యొక్క పాపాత్మురాలైనటువంటి ఆ యొక్క స్త్రీ సీమోను ఇంట యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసుకొని ఏం చేసిందంటే ఆమె ఒక అత్తరు బుడ్డి మరి తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తొడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసేను. ఇలా జరుగుతుంది ఆ ఇంట్లో. జరుగుతున్నప్పుడు మరి యొక్క పరిసయ్యులకు తెగకు సంబంధించినటువంటి ఈయన ఏమనుకున్నాడంటే మనసులో, మరి ఈయన ప్రవక్త అయిన ఎడల, ఈయన ప్రవక్త అని చెబుతున్నారు కదా చాలామంది, ఈయన గొప్పవాడని చెబుతున్నారు చాలామంది. అయితే మరి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఈ స్త్రీ ఎలాంటిదో మరి ఇతను తెలుసుకోలేకపోతే ఈయన ప్రవక్తేనా అని అంటున్నాడు. మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారంటే ఈ పరిసయ్యులు అనేవాళ్ళు ఎవరితో కూడా కలవరు. ఈ పరిసయ్యులు మేము మాత్రమే నీతిమంతులము అనుకుంటారు. వేరే వాళ్ళు నీతిమంతులు కాదు. అంటే ఈ పరిసయ్యుల తెగకు సంబంధించినటువంటి వారందరూ కూడా మరి చాలా రకరకాలుగా మరి ఇతరులు ఊహించుకుంటారు. మరి యొక్క పరిసయ్యులు, ఈ పరిసయ్యులు అనే పేరు వీరికి ఎందుకు వచ్చింది అని అంటే వీరు ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా పఠించేవారు. కానీ ఆచరించేవాళ్ళు కాదంట. పరిసయ్యుల తెగకు సంబంధించినటువంటి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎక్కువ చదివేవాళ్ళు, పఠించేవాళ్ళు కానీ పాటించేవాళ్ళు కాదంట వాళ్ళు. అలాంటి తెగకు సంబంధించినటువంటి వారు వీళ్ళు. మరి వీళ్ళు ఎలాంటి వారు అంటే వారానికి 2 సార్లు వీళ్ళు ఉపవాస ప్రార్థన చేసేవారు. వీళ్ళు ఎన్నిసార్లు చేస్తారు ఉపవాసము? వారానికి 2 సార్లు. మనం ఎన్నిసార్లు చేస్తాము? నెలకు ఒకసారి కూడా చేయము. కానీ బైబిల్లో మీరు ఉపవాసం చేయండి అని పాత నిబంధనలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఈ యూదులకి
సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆజ్ఞగా ఉంది ఉపవాసం చేయాలని. యూదులకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాళ్ళు ఉపవాసం చేయాలని ఇది వాళ్ళకి ఆజ్ఞ ఉంది. కానీ ఈయన ఎలాంటి వాడంటే వారానికి రెండు సార్లు ఉపవాసం వీళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు. అలాగే ఇంకా ఏం లక్షణం ఉంది అంటే తన సంపాదన అంతటిలో కూడా 10వ భాగాన్ని ఇచ్చేవాళ్ళు వీళ్ళు. తన సంపాదన అంతటిలో కూడా 10వ భాగాన్ని ఇచ్చేవాళ్ళు. కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇలా అన్నిటిలో కూడా వీళ్ళు 10వ భాగాన్ని ఇచ్చేవాళ్ళు. అయితే న్యాయాన్ని, కనికరాన్ని మాత్రము వాళ్ళ జీవితంలో కనపడేది కాదంట. పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రాన్ని వీళ్ళు పాటిస్తున్నారు, కానీ దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు జీవించలేకపోతున్నారు. అలాగే సమాజ మందిరాల్లో కానీ ప్రార్థనా స్థలాల్లో కానీ వీళ్ళు అగ్రస్థానాలను కోరుకునేవాళ్ళు. వీళ్ళు సమాజ మందిరాల్లో, ప్రార్థనా స్థలాల్లో మేమే ముందు ఉండాలి అనే ఒక లక్షణాన్ని కలిగినటువంటి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పరిసయ్యులు. అంటే ఇతరులను తృణీకరించేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు. మేము మాత్రమే మంచోళ్ళము, వేరే వాళ్ళు మంచోళ్ళు కాదు అనే ఒక లక్షణాన్ని, చెడ్డ లక్షణాన్ని కలిగి ఉన్నారు వీళ్ళు. అలాంటి పరిసయ్యుని ఇంటికి ఎవరు వెళ్ళారు? ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే ఆ పరిసయ్యుని మార్చాలని. అయితే మరి అలాంటి సమయంలో ఒక స్త్రీ వచ్చింది. మరి పాపములో జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ. మరి స్త్రీ వచ్చి వెనక తట్టున నిలబడింది, వెనక భాగమున. ఎందుకంటే నేను పాపినని తెలుసుకుంది. యేసుక్రీస్తు ముందర నిలబడడానికి కూడా నాకు అర్హత లేదనుకుందామే. అందుకే మరి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఇలాంటి సందర్భమే మార్కు సువార్తలో కూడా మనం చూడొచ్చు. 14వ అధ్యాయము 1-3 వచనం నుంచి చూడొచ్చు. అక్కడ కూడా ఒక స్త్రీ కనపడుతుంది. మార్కు సువార్తలో మరి చదవలేదు, కానీ మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా 1 నుంచి మనం ఆ అధ్యాయం అంతా చదివితే అక్కడ కూడా ఒక స్త్రీ కనపడుతుంది. కానీ ఆమె స్త్రీ అని మాత్రమే రాయబడింది. ఆమె కూడా ఏం తెచ్చిందంటే అత్తరు బుట్టి తీసుకొని వచ్చింది. ఆమె కూడా అత్తరు సీసా తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర మరి దాన్ని పగలగొట్టి ఆమె ఆ యొక్క అత్తరు సీసాలో ఉన్నటువంటి అత్తనంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తును అభిషేకించింది. అంటే దేవుణ్ణి దేనితో ఆరాధించింది అని అంటే ఒక విలువైనటువంటి అత్తరుతో దేవుణ్ణి ఆరాధించింది అన్నమాట. దేవుణ్ణి ఆరాధించింది. మరి ఈ స్త్రీ కూడా మరి తనకున్నటువంటి విలువైనది ఒక సంవత్సరం అంతా కూడా కష్టపడితే వచ్చేదంట అత్తరు బుట్టి. అత్తరు అంటే సెంటు. ఆ దినాల్లో మరి ఖరీదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అత్తరు అంటారు. మరి ఈ దినాల్లో ఖరీదైనవి ఏమి చెప్పండి? ఈ దినాల్లో ఖరీదైన వస్తువు ఏంది అమ్మా? బంగారం. ఈ స్త్రీలో ఖరీదైన వస్తువు ఏంది? బంగారం. ఈ రోజున దానికి ఎంత విలువ వచ్చిందంటే మెడలో ధరించడానికి కూడా స్త్రీలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. పగలే స్త్రీలే మరి దాన్ని లాక్కొని స్త్రీలు లాక్కొని వెళ్తున్నారు. ఎందుకంటే అది దాదాపుగా
ఎక్కువ ₹1,00,000 చేరింది. అందుకే అది విలువైన వస్తువుగా ఈరోజు మనకు బంగారం ఉంటే ఆ రోజుల్లో విలువైన వస్తువు అత్తరు. ఎవరి దగ్గర అయితే ఈ అత్తరు ఉంటుందో వాళ్ళు ధనవంతులు. ఏమా, అత్తరు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ధనవంతులు అంటారు. మరి అలాంటి విలువైన ఈ యొక్క అత్తరు సీసాను పగలగొట్టి మరి ప్రభువైన యేసు క్రీస్తును ఈమె ఆయన పాదాల దగ్గర మరి పోసి తన తల వెంట్రుకలతో ఏం చేసిందంటే అభిషేకించింది. ఆయన అంటే ఆరాధించింది. దేవుడికి ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మనము కూడా మనకున్నటువంటి విలువైనది ఈ రోజుల్లో దాదాపుగా మరి బంగారం తర్వాత విలువైనది ఏది అంటే సమయం. అవునా లేదా? సమయం. చాలామంది ఎందుకు రాలేదు అంటే టైం లేదు అంటారు. టైం. దేవుడు ఏదైతే విలువైనదని నీవు కోరుకుంటావో అదే ఆయన కోరుకుంటాడు. అంతకంటే విలువైనది ఏదంటే మనం ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మనము దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాడు, ఆయన్ను స్తుతించాలనుకుంటున్నాడు. అందుకే మరి ఆమె ఇలా చేస్తూ ఉన్నప్పుడు పరిసయ్యుడు అనుకున్నాడు, ఇతని ఏమి దేవుడు, ఇతని ఏమి ప్రవక్త, మరి ఆమె గురించి తెలిసిందా లేదా ఇతనికి, మరలా పైగా ఈయన ప్రవక్త అని చెప్పుకుంటున్నారని మనసులో అనుకుంటుండగానే యేసుక్రీస్తు వారు ఏం గ్రహించాడు? ఆయన ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని గ్రహించాడు. అందుకే ఒక చిన్నది ఉపమానాన్ని చెప్పాడు అన్నమాట. ఏం ఉపమానము? 41వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఇతనికి ఒకరికి 2 రుణస్థులుండరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 10 దేనారములు అచ్చి ఉండరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయినా కనుక వారిద్దరిని క్షమించేను. మరి ఇక్కడ 500 దేనారములు, మరి దేనారాలు అంటే దాదాపుగా మించుమించు ₹1/2 అంట. మరి 500 దేనారాలు ఒకటి బాకీ ఉన్నాడు, ఒకడేమో 10 దేనారాలు అప్పున్నారు. అయితే వీరిద్దరికీ కూడా ఆ యొక్క అప్పు తీర్చడానికి ఏమీ లేదంటారు. అయితే ఆ యజమానుడు ఏం చేసినాడంటే వారిద్దరిని క్షమించాడు. మరి వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా ఆయనకు రుణపడి ఉంటారు అంటే 500 దేనారాలు కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ యొక్క సంఘటన యొక్క దృష్టాంతాన్ని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, సీమోను, నాకంటే నీతిమంతుడు లేడని నువ్వు అనుకుంటున్నావు కదా, నాకంటే మంచోడు లేడని నువ్వు అనుకుంటున్నావు కదా, అయితే నీవు కూడా నా దృష్టిలో, దేవుని దృష్టిలో పాపివే. నీవు కూడా మంచోడు కాదు. పాపం అనేది చిన్నది పెద్దది అనేది ఉండదు. అయితే ఎక్కువ పాపాలు చేసినటువంటి, ఎక్కువ అప్పులు ఉన్నటువంటి వారు దేవునికి రుణస్థులుగా ఉంటారు. అంత మాత్రాన నువ్వు మంచోడు అని కాదని పరిశీలనతో చెబుతున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు మంచోడు అయితే అతిథిని గౌరవించే మర్యాద నీకు తెలియడం లేదు అంటున్నాడు కదా. మంచోడైతే ఏం చేయాలి? మంచోడైతే ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన వ్యక్తి మన ఇంట్లోకి వచ్చినాడు అనుకోండి,
ఆ వ్యక్తికి మొట్టమొదటిగా ఫార్మాలిటీ ప్రకారం ఏమి ఇస్తాం మనము? నీళ్ళు ఇస్తాం కదా, నీళ్ళు ఇస్తాం. తర్వాత ఏమైనా టీ తాగుతారా? టీ పెడతామా అంటాం. జ్యూస్ ఇస్తారు, స్నాక్స్ అంటే ఉండాలి. అయితే ఇంకా బాగా ప్రేమకు మాట్లాడలేదు. ఇక్కడ మరి ఈ పరిసయుడు ఆ ఊర్లో పెద్ద ధనవంతుడు. ఎందుకంటే ధనవంతులే గొప్ప వ్యక్తుల ఇంట్లోకి పిలుచుకునేవాళ్ళు. అయితే ఇతను మంచోడు నేను అనుకుంటున్నాడు, కానీ వచ్చినటువంటి వ్యక్తిని మాత్రము కూర్చోమని కూడా చెప్పలేదు, నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ పాపాత్మురాలని చెప్పుకున్నటువంటి స్త్రీ ఉందే, ఆమె ఈ పరిసయుడు ఏదైతే చేయలేదో అది చేసింది. తనకున్నటువంటి విలువైన సంపదను అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తును యొక్క పాదాలు పెట్టి ఏం చేసిందంటే యేసు క్రీస్తుని అభిషేకించింది. ఎందుకంటే నేను పాపాత్మురాలని ప్రభా, ఇదిగో నా గత జీవితం అంతా కూడా పాపముతో నిండుకొనింది. ఇదిగో ఏదైతే నేను విలువైనదని నేను అనుకుంటున్నానో అది నీ పాదాల చెంత నేను పెడుతూ ఉన్నాను. నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు పాపాలను తీసివేసే దేవుడు అని ఆమె గుర్తించింది. ఎవరు? పాపాత్మరాని స్త్రీ గుర్తించింది. అలా గుర్తించి ఏం చేసిందంటే ఆమె మొత్తం అంతా కూడా విలువైనదంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పాదాల దగ్గర పెట్టి ఆయన ఆరాధించింది. కానీ మనం కూడా తనకున్నటువంటి విలువైనది ఏదైతే మనం విలువైనది అనుకుంటామో ఆ విలువైనదే దేవునికి ఇవ్వాలి. మరి బీది విధవరాలు మనం చూస్తే తనకున్నదంతా ఏం చేసింది ఆమె? బీది విధవరాల దగ్గర ఎంత ఉన్నాయి? 2 కాసులు ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఆ 2 కాసులే చాలా పెద్దది. ఎందుకంటే తనకున్నదంతా ఇచ్చేసింది ఆమె, ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచింది. మరి ఈ యొక్క స్త్రీ తనకున్నటువంటి విలువైనదంతా కూడా ఏం చేసిందంటే ప్రభువైన యేసు క్రీస్తు పాదాల దగ్గర పెట్టి దేవుణ్ణి మరి ఆరాధించింది. నేను పాపిని గ్రహించింది, నా పాపాలను తీసివేయడానికి వచ్చినటువంటి దేవుడు అని ఆమె గ్రహించింది. కానీ పరిసయుడు మాత్రము గ్రహించలేదు. నేను నీతిమంతుడు అనుకున్నాడు, నేను పాపిని కాదనుకున్నాడు. మరి ఈరోజు కూడా లోకము ఏ విధంగా ఉంది అంటే మేము మంచోళ్ళం, మాకు ఏ తప్పు లేదు, మీరే పాపులు, మేము పరిశుద్ధులము, మాకు దేవుడు అవసరం లేదు అనే వాళ్ళు ఈరోజు మనము సమాజంలో చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ లోకాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకు ఆ యొక్క పరలోకాన్ని ఈరోజు మనుషులు కోల్పోయారంటే పాపం చేస్తున్నారు. పాపం నేను పాపిని గ్రహించి ఆయన దగ్గరకు వస్తే దేవుడు మన పాపములను మన అపరాధములను క్షమిస్తాడు, మనల్ని నీతిమంతుడుగా చేస్తాడు. అందుకే ఆ స్త్రీ మరి అదే చేసింది. 48వ వచనంలో మనం చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనంలో నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మరి ఈ మాట చెప్పినా కూడా పరిసయ్యులు తప్పు పట్టారు. ఎందుకంటే పాపములు క్షమించడానికి ఈయనెవరు కదా? పాపములు క్షమించడానికి ఈయనెవరు? అన్యులు కూడా ఈరోజు అదే ప్రశ్న వేస్తున్నారు.
మా పాపాలు తీసివేయడానికి ఆయన ఎవరు? మా కోసం చనిపోవడానికి ఆయన ఎవరు? మేమేమన్నా ఆయన చనిపోమని చెప్పామా? మేము చనిపోమని చెప్పలేదు ఆయన్ని అని ఈరోజు అంటుంది లోకం. ఆ రోజు ఆ విధంగా అనింది, ఈరోజు కూడా అన్ని ఆ విధంగా అంటున్నారు. అందుకే ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త ఒకసారి మనం చూస్తే 9వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మరి దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించడానికి అర్హత కలిగిన వాడు. మరి ఈయనెవరు? ఈయన ప్రవక్త కదా, ఈయన దేవుడు కాదు. మరి పాపం క్షమించే అధికారం ఎవరు ఇచ్చారు తెలియదు. కానీ వీళ్ళు కూడా మనం ఒకసారి చూడొచ్చు ఆయన్ని. 9వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుదాం. 3వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలను అని చెప్పి చాలండి. మనం చూస్తే మరి ఆ యొక్క పక్షవాయు గల వారిని మరి ఆయన బాగు చేశాడు కదా. పక్షవాయు గల వారిని మరి బాగు చేసినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి వెళ్ళిపోనన్నప్పుడు మరి ఎక్కడ లేని కోపం వచ్చింది వీళ్ళు. ఎందుకు అనంటే యూదులకు ఏం నియమం ఉంది అనంటే ఏ మనుషుడు కూడా నేను దేవుడిని చెప్పుకోవడానికి వీలు లేదు, నేను దేవుడిని చెప్పడానికి లేదు. మరి ఏదైతే మరి ఈ నియమం ఉందో ఆ నియమాన్ని ధిక్కరించినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన స్వయాన దేవుడు, ఆయనకు తప్ప పాపాలు క్షమించే అధికారము లేదు. అందుకే ఆయన అన్నాడు మరి వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపంలో క్షమించబడి ఉన్నామని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? ఈ రోజున పాపాలు తీసివేయలేక ఈరోజు ఏం చేస్తున్నట్టు రోగాలు తీసేస్తున్నారు కదా. రోగాలు కూడా పోవడంలే, భ్రమింప చేస్తున్నారు అంతే. రోగాలు పోయినట్టుగా మనము భ్రమపడుతున్నాం. కానీ పాపము తీసివేయడం చాలా కష్టము. అందుకే నేను పాపమును తీసివేయడానికి, పాపను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడం జరిగింది. చూడండి, మార్కు సువార్తలో ఆ మాట చూస్తే 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులనే పిలువచ్చిన కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పారు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. వైద్యుడు ఎవరికి అవసరము? రోగులకి. అలాగే ఇక్కడ కూడా నేను పాపులనే పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఈరోజు మనం కూడా చాలా సందర్భాలు అంటూ ఉంటాం, ఎందుకు ఈరోజు మందిరానికి రాలేదు అంటే నాకు జ్వరం వచ్చిండే అంటాం. మన లేదా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం, అవునా లేదా? దేవుడు కూడా నీ మనసుకి జ్వరం వచ్చినప్పుడు, నీ మనసుకు
అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి రావాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అంటే మన మనసు అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. అనారోగ్యంగా ఉన్నాము కాబట్టి ప్రతిరోజు ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలోకి రావాలి. మన పాపములను మన తప్పిదాలను ఆయన సన్నిధిలో కడుక్కోవాలి. కడిగేసుకొని మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. అందుకే ఆయన అన్నాడు, నేను పాపులనే పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలి. మరలా వీళ్ళు కోపం వచ్చింది. కానీ యేసుక్రీస్తు ఎవరికి కూడా భయపడలేదు. తన గురించి నేనేమైపోతానో, నన్ను చంపుతారు, ప్రధాన యాజకులకు అప్పగిస్తారు, మరి వారందరూ కూడా నాకు సిలువ వేస్తారు, నేను తిరిగి 3వ రోజున తిరిగి లేస్తాను, మృత్యుంజడై లేస్తానని చెప్పి మరి అనేక ప్రపంచానికి సవాలు ఇచ్చినటువంటి దేవుడు ఈయన. ఇవన్నీ చెప్పినప్పుడు అక్కడ ప్రధాన యాజకులందరూ కూడా పళ్ళు కొరికారు, మరి తమ బట్టలు చింపేసుకున్నారు. ఇదిగో ఇతను దేవుడు దూషణ చేస్తున్నాడు, తిరిగి లేస్తాడంట, ఇంతకంటే సాక్ష్యమే మనకు అని కుతంత్రముతో దురాలోచనతో యేసుక్రీస్తును ఆ యొక్క శిలువకు అప్పగించారు. ఎందుకు అంటే మనందరం కూడా పరిశైల లాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. మనమందరం కూడా ఆ పాపాత్మరాలైనటువంటి స్త్రీ జీవితాన్ని కలిగి ఉన్నాం. అలాంటి లక్షణాలు, అలాంటి పాపము జీవితాన్ని కలిగి ఉన్నాము కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపినని మనం ఒప్పుకొని, దేవా మరి నేను పాపినని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం పాపాలను పడిచేసుకొని, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కడపరిశిలో ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచినటువంటి దేవుణ్ణి మనం ఈ రోజున మనం ఆరాధించాలని, ఆయన్ను స్తుతించాలని, ఆయన్ను ఘనపరచాలని మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మనం చేస్తూ ఈ మాటలను మరి ముగిస్తున్నాను.